టైప్ 1 డయాబెటీస్ మనం చూస్తాం కదా మ్యామ్, పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఇన్సులిన్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది షుగర్ నార్మల్ అవ్వాలి అంటే. సో ఇస్ దట్ జెనెటిక్ మ్యామ్? Yes, this is also a genetic disorder. The MODY gene అనేది which is very common in type 1 diabetes లో. సో పిల్లలు చిన్నప్పటి నుంచే there's ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా ఉండేసి there's a chances that వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి కూడా జీన్ లెవెల్లో టెస్ట్ చేసేసి ఇప్పుడు ప్రిసైజ్ మెడిసిన్ అని వస్తుంది అనమాట. సో ఈ జీన్కి ఏ ట్రీట్మెంట్, ఈ జీన్ ఉంటే ఏ ట్రీట్మెంట్ అనేది దట్ ఈస్ కాల్డ్ ప్రిసైజ్ మెడిసిన్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ జీన్ ఆల్సో అనమాట. సో ఈ పిల్లల్లో డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. సో ఈ మోడీ జీన్ అనేది ఉంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, ఎంత ఇవ్వాలి అనేది కూడా మనకు డిఫరెంట్ జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. పేరెంట్స్కి 20-30 ఇయర్స్కో 40 ఇయర్స్కి వచ్చిన డిజీజెస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే 15 ఇయర్స్కి 10 ఇయర్స్కి 20 ఇయర్స్ లోపే వస్తున్నాయి కదా మ్యామ్. సో రీజన్ ఏముండొచ్చు? రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అప్పుడు వాళ్ళు బాగా పని చేయడం కానీ హార్డ్ వర్కింగ్ ఎక్కువగా ఉండేది. సో ఇప్పటి పిల్లలు కొంచెం ఒబేసిటీ, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కాబట్టి సో వీఆర్ గెట్టింగ్ ఆల్ దోస్ టైప్ ఆఫ్ డయాబెటీస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ బికాస్ ఆఫ్ వీటి వల్ల. థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ కూడా చిన్న పిల్లల్లోనే వచ్చేస్తుంది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని కేసెస్లో. బ్రెస్ట్ క్యాన్సర్స్ మనము వింటున్నాం కదా మేడం మామూలుగా, వాట్ ఈస్ ద రీజన్ మ్యామ్? మెయిన్గా చాలా మందికి ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం ఆ టర్మ్ అనేది. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి అందులో, అండ్ నాన్ జెనెటిక్ కూడా ఉంటాయి అనమాట. సో వీళ్ళలో ఏం చేయాలంటే ఎవరు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా జెనెటిక్ టెస్ట్ చేస్తారు. కొంచెం బ్రెస్ట్ టిష్యూ కానీ బ్లడ్ శాంపిల్ తీసేసి ఆ జీన్ లెవెల్లో టెస్ట్ చేస్తే ఇది నిజంగానే HERP2 అని జీన్ ఉంటుంది, BRCA1 జీన్ అని ఉంటాయి అనమాట. సో ఈ జీన్స్ బట్టి కూడా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా వెరిఫై అవుతుంది, మోడిఫికేషన్ చేస్తారు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ అదే పర్టికులర్ జీన్ వాళ్ళ డాటర్ హూ ఇస్ 15, 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంది, ఆ అమ్మాయి కూడా మనం చెక్ చేసుకొని ముందే కనుక్కోవచ్చు. సో దీంతో ముందు కనుక్కోవడం ఏంటి అంటే జస్ట్ ఈ జీన్ ఉంది అండ్ షీఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ విత్ బ్రెస్ట్ క్యాన్సరా కాదా అనేది ఒక జస్ట్ అవగాహన ఇస్తాము. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ జీన్ ఉంది అంటే తనకు 100% వస్తుంది అని కాదు. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మనం కౌన్సిలింగ్ చేస్తే తను నెక్స్ట్ వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ కంపల్సరీగా రెగ్యులర్గా బ్రెస్ట్ చెకప్స్ కానీ బ్రెస్ట్ స్కానింగ్స్ ఉంటాయి, కొన్ని స్కానింగ్స్, బ్రెస్ట్ బయాప్సీస్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకొని రెగ్యులర్గా కొంచెం కేర్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ దట్ అనమాట. లాస్ట్ స్టేజ్ వరకు ఉండకుండా ఫస్ట్ స్టేజ్లోనే మనం డయాగ్నోసిస్ చేసేసి కంప్లీట్గా వీ కెన్ ప్రివెంట్ దిస్ డిజీజెస్. వాట్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ మేడం? ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కదా. దట్స్ వాట్ ఉమెన్లో మనం ఎక్కువగా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనం ఈ ప్యానెల్లో కింద హెరిడిటరీ క్యాన్సర్ ప్యానెల్ కింద వస్తాయి. ఉమెన్ అంటే కొన్ని ప్యానెల్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ. ఈవెన్ మెన్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్స్ అవన్నీ ఉంటాయి, లంగ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో వాళ్ళలో అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా జెనెటిక్ రిలేటెడ్ ఉంటాయి. సో ఏ జీన్ ఉంటుంది అనేది మనం జస్ట్ ముందే చూసుకొని దానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకుంటూ ఉండాలి లైఫ్ స్టైల్. సో ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు కదా, ఒక ఫ్యామిలీలో ఒక 40 years to 50 years మధ్యలో కామన్గా వాళ్ళ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ పీపుల్ చనిపోతున్నారు అన్నప్పుడు మీ అంటే ఇట్లా జెనెటిక్ సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ ప్రివెన్షన్ చేయలేము మనము. అంటే ఈ జీన్ ఉంది అనుకోండి, ఒక హార్ట్ డిసీజ్ ప్రాబ్లం జీన్ ఉంటే ఆయన రెగ్యులర్ గా కార్డియాలజీ చెకప్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లాక్ ఉండి వీళ్ళ కార్డియాక్ డిఫెక్ట్ వస్తుంది అంటే ఇమీడియట్ గా యాంజియో చేయించుకొని ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ దోస్ టైప్ ఆఫ్ టు ఎక్స్టెండ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్, ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ అన్యూరిజం అని ఉంటుంది. అన్యూరిజం అంటే మన అయోటా క్లోజ్ అయి ఉంటుంది, అది మనం చూసుకోలేదు. సో వాడికి ఒక వాల్వ్ బెలూన్ లాగా పెట్టేసి అబ్బాయికి ఇమీడియట్ గా మనం ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది మనకు ఛాన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అసలే తెలియని జీన్ నాకు లేదుండొచ్చు, నాకు హార్ట్ ప్రాబ్లం రాదేమో అని అనుకునే వాళ్ళు ఇవన్నీ జీన్స్ చెక్ చేసుకుంటే ఓకే నాకు ఐఎమ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ విత్ దీస్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఆర్ హార్ట్ డిఫెక్ట్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ముందే తెలుసుంటే వాళ్ళు ముందే ప్రికాషనరీగా కొన్ని డిజీజ్ కొన్ని టెస్టులు చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మ్యామ్? జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వీళ్ళు ప్రెగ్నెంట్ కాగానే దెర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
పెరుగుతాయి అనమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది. దే కెనాట్ టేక్ టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకున్నందుకు కూడా కొన్ని టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఫీటస్కి ప్రాబ్లం ఉంటుంది. ఫీటస్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. లోపల బేబీకి కార్డియాక్ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ టెరిటోజెనిసిటీ అంటారు. మదర్ తీసుకునే డ్రగ్స్ వల్ల ఆర్ మదర్ ఎక్స్పోజింగ్ అయ్యే ఎన్విరాన్మెంట్ వల్ల, మదర్ ఇఫ్ ఇస్ స్మోకర్ ఆల్కహాల్ అయినా కానీ ఫీటస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చెప్పినట్టు డయాబెటీస్ వల్ల బేబీకి హార్ట్ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. సో మేము ఏం చేస్తామంటే యాజ్ ఎ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇఫ్ ద మదర్ ఇస్ డయాబెటీస్ అని తెలవగానే బేబీస్కి హార్ట్ ప్రాబ్లం ఉందా ఫీటల్ 2Dకి వచ్చేస్తాము. స్పైన్ కానీ ఇంకేమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట అట్లాంటి మదర్స్కి. సో